సరే అయితే హైదరాబాద్‌లో మనం ఇన్వెస్ట్ చేయగలిగే అంటే మన ఇన్వెస్ట్‌మెంట్‌కి మంచి అప్రిషియేషన్ చాలా తక్కువ టైంలో వస్తుందనుకున్న ప్లేసెస్ ఒక 5 ఐడెంటిఫై చెప్పండి సార్? హైదరాబాద్ చుట్టూ ఉన్న హైవేస్‌లో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్స్ అంటే ఎప్పుడు టాప్ ప్లేస్ అండ్ ఇన్వెస్టర్స్ ఫేవరెట్ డెస్టినేషన్ ఇస్నాపూర్ టు సంగారెడ్డి కారిడార్ అండి. ఇంకా మాట్లాడితే పటాన్ చెరువు టు సంగారెడ్డి కారిడార్. ఇది ఎప్పుడూ కూడా టాప్ ప్లేస్‌లోనే ఉంటది. నెక్స్ట్ మీరు తీసుకుంటే ఈ మధ్య కాలంలో షామీర్పేట ఏరియాస్, ఎలివేటెడ్ కారిడార్స్ ఇలాంటివన్నీ ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయితే హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆ ఏరియాస్‌లో కూడా చూడొచ్చు. కొంచెం నెగ్లెక్టెడ్ హైవేస్, బట్ ఆ హైవేస్‌లో కూడా ఇప్పుడు ర్యాపిడ్ గ్రోత్ వస్తూ ఉంది. ఇది గమనించాలి అందరూ. నెక్స్ట్ ఎప్పుడు ఫేవరెట్ డెస్టినేషన్స్ శ్రీశైలం హైవే అండ్ బెంగళూరు హైవే మనకు తెలిసిందే. శ్రీశైలం హైవేలో తీసుకుంటే తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు మండల్ అప్ టు కట్టాల్ వరకు మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉంది. బెంగళూరు హైవే శంషాబాద్ కావచ్చు, కొత్తూరు కావచ్చు, అప్ టు షాద్నగర్. రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఇంకొంచెం దూరం వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్స్ ఇప్పుడు మనకు లభిస్తూ ఉన్నాయి. సో బెంగళూరు హైవేని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే మేడ్చల్ హైవే అండి, చాలా ఆర్గానిక్గా గ్రో అవుతుంది ఈ హైవే. అంటే ఎలాంటి అనౌన్స్మెంట్స్ మీద ISEZ వస్తుంది, ఇంకేదో వస్తుంది అనే దాని మీద కాకుండా ఆర్గానిక్ గ్రోత్ మీద గ్రో అవుతున్న హైవే ఏదైనా ఉందంటే అది మేడ్చల్ హైవే. సో గివ్ ఇట్ ఎ ట్రై అండి, డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే కొన్ని హిడెన్ జెమ్స్ ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల. విజయవాడ హైవేలో కొన్ని ప్లేసెస్, అలాగే వరంగల్ హైవేలో అప్ టు బీబీ నగర్ వరకు. ఇలా చెప్పుకుంటే ఇవన్నీ కూడా ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ ఏనంటే. సో ఈ బెంగళూరు హైవేలో పర్టికులర్‌గా ఈ ప్లేస్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే గనక చాలా తక్కువ టైంలోనే మనకు మంచి అప్రిషియేషన్స్ వస్తే ఒక బెస్ట్ ప్లేస్ బెంగళూరు హైవేలో. బెంగళూరు హైవేలో అంటే కొత్తూరు ఈజ్ ద ఫేవరెట్ డెస్టినేషన్ అండి. దీనికి రీజన్స్ ఏంటంటే బెంగళూరు హైవే గ్రోత్ అంతా ఎయిర్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మిగతా స్టేట్స్లో ఉన్న ఎయిర్పోర్ట్స్కి మనకి వేరియేషన్ ఏంటంటే మన ఎయిర్పోర్ట్ నుంచి వ్యాస్ట్ స్ట్రెచ్ అరౌండ్ 13 కిలోమీటర్స్ 111 ఉండటం వల్ల ఎయిర్పోర్ట్ ఇంపాక్ట్ ప్రాపర్గా రియల్ ఎస్టేట్ మీద చూపించలేదు. ఆ ట్రిపుల్ ఎఫెక్ట్ ప్రాపర్గా పాస్ అవ్వలేదు. సో ఎయిర్పోర్ట్కి మ్యాక్సిమం నియర్గా ఉన్న ప్లేస్ చూస్తే కొత్తూరు. ఓకే. సో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి బెంగళూరు హైవేలో అంటే కొత్తూరు ఇస్ ద బెస్ట్ అండ్ డెస్టినేషన్. 6 లైన్ కూడా మనకు స్టార్ట్ అయినట్టుంది సార్. 6 లైన్ వర్క్ కూడా స్టార్ట్. సంగారెడ్డిలో కూడా 6 లైన్ స్టార్ట్ అయింది. ఎస్ అండి, సంగారెడ్డి కూడా ఎక్స్ప్రెస్ హైవేగా రూపాంతరం చెందుతూ ఉంది. సో దిస్ అయితే సార్ ఇప్పుడు కొత్తూరు దగ్గర అని చెప్తున్నారు కదా, మరి కొత్తూరు సరౌండింగ్స్లో మనం ఎన్ని కిలోమీటర్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్? ఎస్ అండి, కొత్తూరుని బేస్ చేసుకుని ఆ సరౌండింగ్స్లో అరౌండ్ 5 కిలోమీటర్స్ అప్ టు 10 కిలోమీటర్స్ వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొత్తూరులో ఇన్వెంటరీ అవైలబిలిటీ కూడా తక్కువే ఉందని చెప్పాలి. షాద్నగర్ రిమైనింగ్ ప్లేసెస్ లాగా లాట్ ఆఫ్ వెంచర్స్ అయితే లేవు. సో ప్రాపర్ రీసెర్చ్ చేసుకుంటే మీరు అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఆ ప్రాంతాల్లో ఏ ప్రైజ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో 20 కిలోమీటర్స్ బిఫోరే కొత్తూరులో అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసే పాసిబిలిటీ ఈ రోజుకి కూడా ఉంది. ఇది గమనించాలి అందరూ. సో ఎక్స్ప్లోర్ కొత్తూరు అంటే కొత్తూరు నుంచి రైట్కి వెళ్తే భీమారం వరకు అంటే మనకి త్రిబులర్ అక్కడ టచ్ అయ్యే ప్లేస్ అది భీమారం అనే ఊరు. ఎస్ అండి. సో అక్కడ వరకు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటుంది సార్. డెఫినెట్గా అండి, రీజనల్ రింగ్ రోడ్ అనేది రియల్ ఎస్టేట్ డైనమిక్స్ని చేంజ్ చేస్తూ ఉంది. హైదరాబాద్లో కొత్త మైక్రో మార్కెట్స్ని క్రియేట్ చేయబోతుంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ORR రాకముందు ఈ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ORR వచ్చిన తర్వాత ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఇదే జరుగుతుందని నేను చెప్పను. కానీ ఇలాంటి ట్రాన్స్ఫర్మేషనే రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో వస్తుంది. సో కొత్తూరుని బేస్ చేసుకుని రీజనల్ రింగ్ రోడ్ వరకు మిడిల్లో ఉన్న మైక్రో మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. వాటికి కనెక్టివిటీ ఎలా ఉంది, బేసిక్ ఇన్ఫ్రా ఎలా ఉంది, ఇలాంటి వాటిని ప్రాపర్గా సెర్చ్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మ్యాటర్ ఆఫ్ టైంలో మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మంచి రిటర్న్స్ పొందే అవకాశం అయితే 100% ఉంది. ఇప్పుడు బెంగళూరు హైవేలో షాద్నగర్ దాటిన తర్వాత ఎక్కడ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు? షాద్నగర్ తర్వాత కూడా అరౌండ్ 10 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ నడుస్తూ ఉన్నాయండి. బాలానగర్ కావచ్చు ఇలాంటి ప్లేసెస్లో. సో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అంటే చేయొచ్చు అండి. బట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్ అని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. రీజనల్ రింగ్ రోడ్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. టైం టేకింగ్ అంటే సార్ అంటే ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు మేబీ? అది వీ డోంట్ నో అండి. మనం గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అనేది కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 7-8 ఇయర్స్ నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఇప్పుడు కొంచెం మూవ్ అయిందని అనుకుంటున్నాం. బట్
ఇది పూర్తిగా మన స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే ప్రాజెక్ట్ కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా మనకు కావాలి. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. 1 yearలో అవుతుందా, 5 years పడుతుందా అనేది ఎవరూ చెప్పలేరు. సో రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ లాకింగ్ పీరియడ్ ఒక 4 years 5 years పెట్టుకుంటే మనది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సార్ అయితే ఇప్పుడు బెంగళూరు హైవే గురించి చెప్పారు. నెక్స్ట్ దీన్ని కంప్లీట్ చేసే నెక్స్ట్ హైవే మనం సంగారెడ్డి హైవే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంగారెడ్డి హైవేలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. 6 lane మనకి రోడ్ స్టార్ట్ అయింది. అవును. సో ఈ ఏరియాలో మనకి ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది అండ్ అప్రిషియేషన్ బాగుంటుంది. ఎస్, బాంబే హైవే ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ఫేవరెట్ డెస్టినేషన్ అండి, అలాగే డెవలపర్స్ కూడా ఫేవరెట్ డెస్టినేషన్. అంటే మనకున్న 10-11 హైవేస్లో టాప్ ప్లేస్లో ఎప్పుడు ముంబై హైవేనే ఉంటుంది. బికాజ్ వెస్ట్ కారిడార్కి అటాచ్డ్గా ఉండే ప్లేస్. ప్లస్ ఈ ప్రాంతంలో జరిగినంత ఎక్స్పాన్షన్ ఏ హైవేలో జరగలేదు. అవును సార్. సో ముంబై హైవేలో రియల్ ఎస్టేట్ గ్రోత్ అవ్వాలి అంటే ఐటీ టవర్ రావాల్సిన అవసరం లేదు, ఏదో SEZ అనౌన్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, పాపులేషన్ ఉంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్నాయి, ఎక్కువ అక్కడ ఎకనామిక్ పవర్ హౌసెస్, అన్కౌంటబుల్ ఎకనామిక్ పవర్ హౌసెస్, మహారత్న కంపెనీస్. అలాగే ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే ఇండియాలోనే టాప్ IT జైంట్స్ని అంటే హైదరాబాద్ అండ్ పూణేని కనెక్ట్ చేసే హైవే ఇది. అలాగే ఇండియాకే ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైని కనెక్ట్ చేసే హైవే. 4 states నుంచి పాస్ అవుతుంది ఈ హైవే. ఇది ముంబై హైవే అనేది నాట్ ఓన్లీ ఏ రోడ్ అండి, ఇట్స్ ఏ ప్యారలల్ ఎకనామిక్ లైన్, ఎకనామిక్ కారిడార్. సో మీరు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సింపుల్గా ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసుకోండి సార్. ఏ హైవే కూడా ముంబై హైవేతో కాంపిటేట్ చేయలేదు, కాంపిటేట్ చేసే అంత పొజిషన్లో కూడా ఏ హైవే లేదు. ఇట్స్ క్లియర్ సార్. ఇప్పుడు బెంగళూరు హైవే అయిపోయింది, సంగారెడ్డి హైవే గురించి చెప్పారు. నెక్స్ట్ హైవే మనం ది బెస్ట్ అనుకుంటే ఈ వరంగల్ హైవేనా లేదంటే మేడ్చల్, ఏ హైవే తీసుకుంటారు? ఇది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వెంకట గారు. వరంగల్ హైవే అంటే వన్స్ ఇట్ పెర్ఫార్మ్డ్ వెల్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఒకటి ఆలోచించండి, ఇప్పుడు కూడా మనకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి అంటే అక్కడ ఏవో ఎకనామిక్ పవర్ హౌసెస్ జనరేట్ అవ్వాలి, పాపులేషన్ పెరగాలి, పాపులేషన్ డెన్సిటీ పెరగాలి. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాల్సి ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రావాలి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ రావాలి. ఇవన్నీ వరంగల్ హైవేలో జరుగుతూ ఉన్నాయి అంటే కొంతవరకు జరుగుతున్నాయి, బట్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అంటే ఎందుకు సార్ కొంచెం కొద్దిగా గొప్ప వరంగల్ హైవే మీద గవర్నమెంట్లో కానీ ఎక్కువ ఫోకస్ పెట్టలేదు, కొద్దిగా అక్కడ అప్రిషియేషన్ అనేది తక్కువే ఉంటుంది అనే దానికి రీజన్ ఏంటి సార్? ఇది ప్రాపర్గా మనం అర్థం చేసుకోవాలి వెంకట గారు. ఇది ఒక మిస్కన్సెప్షన్. గవర్నమెంట్ ఫోకస్ చేయటం కాదు అక్కడ కావాల్సింది. అండి ఒకటి ప్రాపర్గా అర్థం చేసుకోండి, HMDA రీజియన్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కడ రిసైడ్ చేస్తారంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో. ఎంత పర్సెంటేజ్ అంటే 50% ఆఫ్ ది పాపులేషన్ ఈ ప్రాంతంలోనే ఉన్నారు. నార్త్, ఈస్ట్, సౌత్ రిమైనింగ్ 50%ని షేర్ చేసుకుంటాయి. సో మీరు SEZs అనౌన్స్ చేయండి, IT టవర్స్ తీసుకురండి, ఫ్యూచర్ సిటీ తీసుకురండి, లేకపోతే పోలేపల్లి సెజ్జో, ఆ సెజ్జో, ఈ సెజ్, రకరకాల అనౌన్స్మెంట్ చేయండి. బట్ ఎక్కడైతే పాపులేషన్ ఉందో, పాపులేషన్ డెన్సిటీ ఉందో అక్కడే డెవలప్మెంట్, అక్కడే రియల్ ఎస్టేట్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. సో వరంగల్ హైవే డైనమిక్స్ తీసుకుంటే కొంత రెసిడెన్షియల్ ఏరియా ఉంటే తర్వాత ఐసోలేటెడ్గా ఫారెస్ట్ ఏరియాను లాంగ్ గ్యాప్స్ ఉంటాయి. అలాగే పక్కనే ఉన్న విజయవాడ హైవేకి వరంగల్ హైవేకి మిడిల్లో మూసీ రివర్ వల్ల ఆ ల్యాండ్ కొంత కన్స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంత పొల్యూటెడ్ కూడా జరిగింది. ఆ పొల్యూటెడ్ ల్యాండ్లోనే ఇప్పుడు వరి కూడా పండిస్తూ ఉన్నారు. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. ఒక టెంపుల్ వస్తే రియల్ ఎస్టేట్ గ్రో అయితే ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ గ్రో చేయొచ్చు. సో ఇది ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వాట్ అబౌట్ విజయవాడ హైవే సార్? విజయవాడ హైవే యాక్చువల్గా ఇప్పుడు క్రూషియల్గా మారిందండి, ఎందుకంటే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని క్యాపిటల్ని కనెక్ట్ చేస్తూ అలాగే ఒక డ్రై పోర్ట్ రాబోతుంది విజయవాడ హైవేలో. సో ఇది క్రూషియల్ హైవేగా చేంజ్ అవ్వబోతుంది. బట్ విజయవాడ హైవేకి ఉండే ప్రాబ్లమ్స్ విజయవాడ హైవేకి ఉన్నాయి. దానికి రీజన్స్ ఏంటంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇప్పుడు కూడా రాలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ రోడ్ గురించి నేను మాట్లాడట్లేదు, ఎకనామిక్ పవర్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయి విజయవాడ హైవేలో. చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ అంటూ ఏం లేదు. రామోజీ ఫిలిం సిటీయే మనం చెప్పుకోవాలి, ఎంతకాలం చెప్పుకున్నా అది ఒక చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ప్లస్ ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ అండి, ఫిలిం సిటీ వస్తే ప్రైజెస్ పెరుగుతాయి, డేటా సెంటర్స్ వస్తే ప్రైజెస్ పెరుగుతాయి అనేది వాస్తవం కాదు. డేటా సెంటర్స్ వల్ల ఎలాంటి ప్రైజెస్ పెరగవు, అలాగే రామోజీ ఫిలిం సిటీ వల్ల కూడా ఏ ప్రైజెస్ పెరగవు. డెవలప్మెంట్స్లో కూడా ఏ డెవలప్మెంట్ వల్ల ప్రైజెస్ పెరుగుతాయి, ఏ డెవలప్మెంట్ వల్ల ప్రైజెస్ పెరగవు అనేది కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సో రామోజీ ఫిలిం సిటీని ఇంకో దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రైజెస్ని హైక్ చేశారు.
అది కరెక్షన్ పీరియడ్లో ఉంది ఇంతకాలం, బట్ నౌ ఇట్స్ పెర్ఫార్మింగ్ వెల్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, విజయవాడ హైవేకి ఉన్న అతిపెద్ద మైనస్ అంటే, ఇది లెంగ్తీ అవుతుంది బట్ లెట్ ద పీపుల్ నో. విజయవాడ హైవేకి ప్యారలల్ హైవేస్ తీసుకుంటే ఒక పక్క వరంగల్ హైవే, ఒక పక్క సాగర్ హైవే. సాగర్ హైవే నుంచి విజయవాడ హైవేకి ఎంత సపోర్ట్ ఉంటుందంటే చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే మిడిల్లో సిరీస్ ఆఫ్ మౌంటైన్స్. విజయవాడ హైవేకి సాగర్ హైవేకి ఎక్కడ ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఉండదు. అలాగే వరంగల్ హైవేకి వచ్చేది వరకు ఆ మిడిల్లో ఉన్న ఏరియా మూసీ ఎఫెక్టెడ్ ఏరియా, పొల్యూటెడ్ వాటర్తో కన్స్ట్రక్షన్కి అంత ప్రాపర్గా సపోర్ట్ చేయని బెల్ట్ అది. సో అగైన్ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. విజయవాడ హైవే పొటెన్షియల్ హైవేనే, బట్ ప్యారలల్ హైవేస్ నుంచి సపోర్ట్ లేదు. గవర్నమెంట్ కూడా రైట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ని తీసుకురాలేదు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం అండి. బట్ ఎనీవే ఆర్గానిక్గా అయితే ఇప్పుడు విజయవాడ హైవే గ్రో అవుతా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయొద్దని కాదు నా ఉద్దేశం. ఆర్గానిక్ గ్రోత్ అయితే విజయవాడ హైవేలో ఉంది. ఫ్యూచర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ గుడ్. ఓకే, అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన శ్రీశైలం హైవే గురించి ఏం చెప్తారు సార్? ఎస్ అండి, శ్రీశైలం హైవే నుంచి నేను మొదటి నుంచి చెప్పేది, శ్రీశైలం హైవే అనేది లైఫ్ స్టైల్ హైవే అంటాను నేను. అంటే మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవ్వాలి, నేచర్తో కలిసి మీ లైఫ్ ముందుకెళ్ళాలి అన్నప్పుడు శ్రీశైలం ఫేవరెట్ డెస్టినేషన్ ఎప్పుడు కూడా శ్రీశైలం హైవే. ఎందుకంటే 70% ఆఫ్ ద ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. సో ఇప్పుడు సిటీలో పక్కకు 100 acres పార్క్ ఉంటే మనం వెంచర్ని ఎంతగా ప్రమోట్ చేసుకుంటాం, ఎలా ప్రమోట్ చేసుకుంటాం అనేది మీకు తెలిసిందే. బట్ శ్రీశైలం హైవేలో 70% ఆఫ్ ది ల్యాండ్ ఫారెస్టే ఉంది. సో అక్కడే మ్యాక్ ప్రాజెక్ట్స్, గ్రీన్విచ్ ప్రాజెక్ట్స్ ఎందుకు జోన్ తక్కువ ఉందంటారు బాగా? అవునండి, రెసిడెన్షియల్ జోన్ చాలా తక్కువ. సో ఇక్కడ కూడా మనం ఈ మహేశ్వరం, తుక్కుగూడ, కందుకూరు ఈ ఏరియాలో కట్టాల తర్వాత కొంత ఫ్రీ జోన్ ఇది ఫార్మాసిటీ ప్లస్ ఇప్పుడు అనౌన్స్ చేసిన ఫీచర్ సిటీ, అంతే. ఈ ఏరియాస్ మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలంటారు. అవునండి, ఆ సరౌండింగ్స్లో అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి శ్రీశైలం హైవేలో. మంచి లైఫ్ స్టైల్ కావాలనుకుంటే శ్రీశైలం హైవే ఇస్ ద బెస్ట్. సో ఆ కాన్సెప్ట్తో శ్రీశైలం హైవేని లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ర్యాపిడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంత టైమే ఉంది దానికి, కొంత లాకింగ్ పీరియడ్ పెట్టుకోండి, డెఫినెట్లీ మంచి రిటర్న్స్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.